రాజమండ్రి జాంపేటకు చెందిన నలుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో పిచ్చుకలంక వద్ద నదిలో స్నానానికి దిగిన యువకులు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు. వీరిలో షేక్ బిలాల్ అనే యువకుడు మృతదేహం లభ్యం కాగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి రాజంపేటకు చెందిన నలుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో పిచ్చుకలంక వద్ద నదిలో స్నానానికి దిగిన యువకులు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు. వీరిలో షేక్ బిలాల్ అనే యువకుడు మృతదేహం లభ్యం కాగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి జాంపేటకు చెందిన నలుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో పిచ్చుకలంక వద్ద నదిలో స్నానానికి దిగిన యువకులు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు. వీరిలో షేక్ బిలాల్ అనే యువకుడు మృతదేహం లభ్యం కాగా మిగిలిన వారి కోసం పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు చెప్పండి, రాజమండ్రిలో అయితే గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఎలా జరిగింది? ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమిటి? థ్యాంక్ యూ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో పిచ్చుకలంక వద్ద గోదావరిలో నలుగురు యువకులు స్నానానికి దిగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమండ్రికి చెందిన నలుగురు యువకులు సరదా నిమిత్తం గోదావరిలో ఈత ఈదేందుకు పిచ్చుకలంకలో గోదావరి నది వద్ద స్నానానికి దిగడం, అందులో ముగ్గురు యువకులకు గల్లంతు కాగా ఒక యువకుడు ఒడ్డుకి చేరుకున్నాడు క్షేమంగా. ఈ నేపథ్యంలో అతను ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు గజేతగాల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని రైతు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వరకు కూడా షేక్ బిలాల్ ఒక మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన ఇద్దరు ఎవరైతే గల్లంతైన ఉన్న మహమ్మద్ అర్ఫాద్, అదేవిధంగా షేక్ సుల్తాన్, వీరిద్దరి కోసం కూడా నిన్న రాత్రి నుండి కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. ఎందుకంటే రాత్రి సమయం కావడంతో వారిని వెతకడం చాలా కష్టతరమైందని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మరింత మంది గజెత్తుగాలను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు కూడా గల్లంతైన మరో ఇద్దరి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. అంటే ప్రమాదం జరిగిన వెంటనే స్పందన ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్లో ఏమైనా ఆలస్యం జరిగిందంటారా? ఖచ్చితంగా పోలీసులు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకోవడం అనేది జరిగింది. ఏదైతే ఒక యువకుడు
గల్లంతు కాకుండా రక్షింపబడ్డాడు. ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడం, స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వెంటనే స్పందించి గజెత్తిగలతో పాటు అగ్నిమాపక సిబ్బంది, అదే విపత్తుల శాఖ నిర్వహణ, అదేవిధంగా ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో వారిని కూడా ఘటనా స్థలానికి తీసుకురావడం, ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం కూడా జరిగింది. అయితే గోదావరి కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని నిన్న రాత్రి వెతకడం కష్టతరమైందని, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మృతి ఏదైతే గల్లంతయ్యారో వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం అయితే చేస్తామని పోలీసులు చెప్తున్నారు. వెంకటేశ్వరరావు, మరి సంఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా చర్యలు కానీ అలాగే హెచ్చరిక బోర్డులు కానీ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా చాలా చోట్ల అయితే తీర ప్రాంతం ఉండదు. ఈ నేపథ్యంలో వేసవికాలం కావడం, అక్కడ సేద తీరేందుకు కొంతమంది యువకులు పట్టణాల నుంచి పల్లెలకు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల హెచ్చరిక బోర్డులు ఉంటాయి, మరి కొన్ని చోట్ల హెచ్చరిక బోర్డులు ఉండవు. ఇటువంటి సమయంలో పోలీసులు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రతి చోట కూడా రక్షణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే లోతు ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పడడం వల్ల ఇటువంటి ప్రమాదాలు నివారించే అవకాశం ఉందని, దీంతో పాటు ఇటీవల గోదావరి తీర ప్రాంతంలో ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల కూడా గుంతలు ఏర్పడి ఈ గోతులు మరింత లోతుగా తయారవుతున్నాయని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.